ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంటే మనం దేవుని బట్టి సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలు తీరుస్తాడంటండి. అంతే కదండి, మనం హృదయ వాంఛలు అంటే చాలా కలిగి ఉంటాం కదా. హృదయంలో కోరికలు కలిగి లేని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఏదో హృదయంలో కోరికలు కలిగే ఉంటాయి. అది మంచి జాబా, లేదంటే మంచి బిజినెస్సా, లేదంటే మంచి గొప్ప అంటే బాగా చదువుకోవాలని పై స్టడీస్ అనమాట. ఎవరికి ఉండవు? అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్ని విషయాల్లో కూడా. అయితే ఆయన బట్టి కనుక మనం సంతోషించినట్లయితే ఆయన మన హృదయ వాంఛలు తీరుస్తానంటున్నాడు. అంటే మనుషుల్ని ఏదో సంతోషపెడుతూ ఏదో చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏమీ జరగదండి. ఎందుకంటే మనుషులు మనం ఎంత సంతోషపెట్టినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా సంతృప్తి అనేది చెందరు. అది ఏ రూపమైనా సరే, ఎటువంటి ఇదైనా సరే, మనుషులు సంతోష పెట్టాలనుకుంటూ గొప్పలకు పోతూ ఉన్నది లేనిది ఖర్చు పెట్టుకుంటూ ఎంతో చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఎందుకు సంతోషించమంటున్నాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకొని, దేవా నీ యందు నేను సంతోషిస్తున్నాను, నువ్వు తప్పకుండా నాకు కార్యం చేస్తావు, నా హృదయ వాంఛ తీర్చువాడు నీవే అని మనం గట్టిగా నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తాడండి. ఎందుకంటే మన హృదయ వాంఛలు ఎరిగి ఉన్నారు ఎవరు? దేవుడే కదా. మన ఊహలో తలంపు రాకముందే ఎరిగి ఉండే దేవుడికి మనకి ఏం కావాలో తెలియదా? మన హృదయంలో ఎటువంటి కోరికలు కలిగి ఉన్నామో తెలియదా? అన్నీ తెలుసు కదండి దేవుడికి. అందుకే స్వయంగా చెప్తున్నాడు, నీ హృదయ వాంఛలు నేను తీరుస్తాను, నన్ను బట్టి సంతోషించు అంటున్నాడండి. ఆయన బట్టి మరి సంతోషించినట్లయితే ప్రతి ఒక్కరు హృదయ వాంఛ తీరుస్తానని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. అది మంచి ఉద్యోగమా, వ్యాపారమా, లేదంటే హైయర్ స్టడీసా, ఏదైనా సరే మీరు అంటే చాలా విషయాల్లో కూడా గేమ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా చక్కగా ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మంచి అంటే ఫస్ట్ ప్రైజ్ రావాలని కూడా ఎవరికి ఉండదు చెప్పండి. ఏదైనా సరే అందరికి కూడా ఏదో కోరిక, పిల్లలకో పెద్దలకో అంటే కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు బాగా చదివించుకోవాలి, మంచిగా చూడాలి అని ఎవరికి ఉండదు. అన్ని విషయాల్లో కూడా మనం దేవుని బట్టి సంతోషించినట్లయితే దేవుడు మన హృదయ వాంఛ తీరుస్తానని స్వయంగా సెలవిస్తున్నాడండి. ఈ వాగ్దానం ప్రకారం ఆయన్ని బట్టి మనం సంతోషించినట్లయితే దేవుడు మన హృదయ వాంఛ తీర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.